పట్ల మాకు నీ పట్ల పరస్పరం ఉంటుంది. కాకపోతే ఇది 2 బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎక్స్ప్రెస్ చేసే విధానం, అలాగే అర్థం చేసుకునే పద్ధతి. ఈ రెండింటి మీద ఇంకొంచెం డెప్త్గా వెళ్ళడానికి ముందు నీకు ఒకటి చెప్తాను నీకు అర్థమయ్యేలాగా. ఒక మనిషికి ఫుడ్ అండ్ వాటర్ చాలా అవసరం, అవునా? ఇప్పుడు నువ్వు ఫుడ్ తిని వాటర్ తాగకుండా బతకగలవా? లేదు. వాటరే తాగి ఫుడ్ తినకుండా బతకగలవా? నువ్వే కాదు, నేను, నాన్న, ఎవ్వరం హ్యూమన్ బీయింగ్స్లో ఎవ్వరం కూడా బతకలేము. అంటే మనకి ఫుడ్ అండ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో మనం బ్రతకడానికి, రిలేషన్షిప్స్ బాగుండడానికి వర్డ్స్ అండ్ యాక్షన్స్ కూడా అంత ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్స్, వాటర్ ఈజ్ ఈక్వల్ టు యాక్షన్స్ అన్నమాట. వావ్ అమ్మా, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫుడ్ అండ్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్స్ అండ్ యాక్షన్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం చెప్తావా? చెప్తాను, కాకపోతే ఇది కొంచెం లెందీ కాబట్టి నీకు నెమ్మదిగా చెప్తాను. ఓకేనా? ఓకే.